హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హోమ్ మేకర్ పోలీస్. ఈరోజు హైదరాబాద్‌లో ఒక లొకేషన్‌కి అయితే వెళ్ళబోతున్నామండి. ఇంకా దానికి ముందుగా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పిల్లల కోసమని ఇంక ముందు రోజు పూరీ పిండి కొంచెం ఉంటే ఇంక దాంతోనైతే ఒక 8 పూరీలైతే వచ్చాయండి. ఈ పూరీలైతే జస్ట్ పిల్లల కోసమనే వేస్తున్నానండి. ఇంక టైం అయిపోతుందండి. చాలా చాలా ఫాస్ట్‌గా కాలుస్తున్నాను. అయినప్పటికీ సరే ఇంక పూరీలైతే కొంచెం బానే వచ్చాయండి. హడావిడిగా లేకపోతే ఇంకా బా వచ్చేవి. మా వారైతే నైట్ డ్యూటీకెళ్లారండి. ఇంకా ఆయన వచ్చేసరికి రెడీగా ఉండమని చెప్పారు. ఇంక మేమైతే ఇంకొకటే గాబరైపోయింది. ఆయన వచ్చాక మేము రెడీ అయ్యామండి ఒకరొకరు స్నానానికి. ఇంక మేమైతే అందరము పెద్దలందరం పక్కలన్న తినేసి ఇంక పిల్లలకైతే పూరి అయితే పెట్టేసాను. మా వారు ఏంటంటే 8:00 కల్లా వెళ్ళిపోదాము మీరు వచ్చేసరికి రెడీగా ఉండండి అని చెప్పారు. ఇంక మేము బయలుదేరి తినేసరికి అయితే ఇంక ఈ టైం అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే 9 అయింది. అయినప్పటికీ కూడా ఇంక 9 అయ్యేసరికి కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా లేట్ అయిపోద్దేమో అనుకున్నాం. మేము ముందుగానే బయలుదేరిపోవచ్చండి. కాకపోతే మేము ఏంటంటే మక్కలు వచ్చినప్పటి నుంచి నైట్ గేమ్స్ ఆడడం మా వారైతే నైట్ షిఫ్ట్‌లో వెళ్తున్నారు. ఇంక మా ఇష్టం అయిపోతుంది. ఇంకా గేమ్స్ ఆడి నైట్ పడుకున్నప్పటికి 12, 1 అయిపోతుంది. పిల్లలైతే త్వరగా పడుకుంటున్నారనుకోండి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సడన్‌గా అయితే వెళ్ళిపోతున్నామండి. అస్సలు ప్లానింగ్ ఉండట్లేదు. ఇంక మా వారికైతే నైట్ షిఫ్ట్‌లో వెళ్ళొచ్చారు. ఇంక ఈరోజు హాలిడే వచ్చినందుకు ఇంక ఈ రోజైతే వెళ్తున్నామండి. మా అక్కలొచ్చినందుకు ఏదో బయటకి వెళ్ళడం. మేము ఏ లొకేషన్‌కి వెళ్తున్నాం అనేది ఇంక వీడియోలో అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే బావుంటుంది. సో మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది మాత్రం అసలు మర్చిపోద్దు. మేమైతే ఫాస్ట్‌గా రెడీ అయ్యేలోపు ఇంక మా వారైతే క్యాబ్ బుక్ చేశారండి. ఇంక అదైతే కొంచెం మా లొకేషన్ దొరకలేదు. అందుకే కొంచెం ముందుకొచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఇంక అది కూడా ఎక్కేసామండి. ఇప్పుడైతే బస్ స్టాప్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇప్పుడు బయలుదేరింది మార్నింగ్ కనుక ఇప్పుడు క్లైమేట్ అయితే కొంచెం బానే ఉంది. ఇంకా ఇప్పుడు 9 కనుకండి ట్రాఫిక్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇంక బస్ స్టాప్‌కి అయితే వచ్చేసామండి. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది కదండీ. సో ఇంక నేను ఇందులో సర్ప్రైజ్ ఏమీ ఉండదు. సో ఇంక మేమైతే మెదక్ చర్చ్‌కి అయితే వెళ్ళబోతున్నామండి. అది ఏంటంటే అక్కడికి క్యాబ్స్ అయితే వెళ్ళవంట. అందుకని మేమైతే బస్సులో వెళ్తున్నాము. మేము బస్ స్టాప్‌కి వెళ్ళిన 5 మినిట్స్‌లోనే బస్ వచ్చేసిందండి. ఇంక డైరెక్ట్‌గా ఇంక ఇదైతే మెదక్ చర్చ్ దగ్గర ఆపుతారంట. సో ఇంక చూడాలి. ఇంకా జర్నీ అయితే అండి చాలా అంటే చాలా లాంగ్ అయింది. ఇంక మా రూమ్ నుంచి ఇక్కడికైతే 2½ అవర్స్ పట్టిందండి. ఫైనల్‌గా ఏదోలాగా బస్ స్టాప్‌కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి దానికి ఆపోజిట్‌లోనే ఉందండి మెదక్ చర్చ్. మేము దిగేసరికి 12:30 అయిందండి. ఇంక లేట్ చేయకుండా ఇంక హోటల్‌కి కూడా వెళ్ళిపోయామనుకోండి. ఇంక మేము బస్సులో కూర్చున్నామే కానీ చాలా విసుగొస్తుందండి. లాంగ్ జర్నీ చేయడం వల్ల పిల్లలు కూడా కొంచెం విసుగున్నారు. ఇంకా ఈ హోటల్ కూడా పెద్ద దూరం ఏమీ లేదండి. బ్యావర్సి హోటల్ అనేసి ఇదైతే మా వారికి ఒకరు చెప్పారంటండి. ఇక్కడైతే ఫుడ్ బావుంటదని. ఇంకా వెళ్ళంగానే మా వారైతే ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టారండి. ఇంకా ఫుడ్ కూడానండి ఫస్ట్ అయితే పెట్టారండి ప్లేట్‌తోని. ఇంకా బిర్యానీ అయితే తీసుకొస్తున్నారు. ఇంక దానికోసం వెయిటింగ్. అందరం బిర్యానీ కోసం తెగ వెయిట్ చేస్తున్నామండి. ఎప్పుడొస్తది ఏంటని ఫైనల్‌గా బిర్యానీ అయితే వచ్చేసిందండి. ఫస్ట్ అయితే ఎగ్గుని చికెన్ పకోడీ లాంటిది ఫ్రై చేసి అయితే ఏసారండి. చాలా బావుంది. ఫుడ్ అయితే నిజంగానండి చాలా అంటే చాలా బావుందండి. ఇంకా మా ఫుడ్ అయితే ఫ్యామిలీ ప్యాక్ అండి. ఇదైతే 1000 రూపీస్. కానీ ఫుడ్‌కి అయితే చాలా న్యాయం చేసాం అనిపించింది. ఫుల్‌గా కడుపు నిండా చాలా తృప్తిగా తిన్నాము. ఇంకా టేస్ట్ విషయానికొస్తే నిజంగానండి చాలా అంటే చాలా బావుంది. నేను హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్ ఎంత టేస్టీగా తినడం అనిపించిందండి నిజంగాన. మీలో ఎవరైనా మెదక్ చర్చ్‌కి వస్తే బేవర్స్ హోటల్ మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా తినండి. ఇంకా కడుపు నిండా చాలా తృప్తిగా అందరం భోజనం చేసామండి. ఇంకా హోటల్ కూడా మేమే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. ఇంకెవరు లేకపోయేసరికి ఇంక మా ఇష్టం అయిపోయిందండి. ఇంకా దానికి పక్కనేనండి ఈ బస్ స్టాప్, చర్చ్, హోటల్ ఇవన్నీ దగ్గర దగ్గరేనమాట కనిపిస్తాయి అక్కడ. చర్చ్ లోపలికి వెళ్ళిపోతున్నాం కనుక షాప్స్ ఉంటాయి ఉండవు అనేసని ఇంకా మా బావ అయితే పిల్లలకి కావాల్సినవన్నీ ఎక్కడ కొనేసి ఇంక ప్యాక్ చేసేస్తున్నారు. మెదక్ చర్చ్ బయట మెయిన్ రోడ్డు ఎంట్రన్స్ అయితే అలా ఉంటదండి. ఇంకా లోపలికైతే మా అందరం కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ఉంటదండి. బస్సు దిగే లోపు మా మొక్కలు అయితే మాడిపోయి అనుకోండి. ఇంకెప్పుడైతే బిర్యానీ వెళ్ళిందో కొంచెం ఎనర్జీ వచ్చింది. అందుకని ఇంకా అందరం హ్యాపీగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఏదోలాగా నెమ్మదిగా అయితే నడుచుకుంటూ వచ్చేసామండి. ఇంకా మెయిన్‌గా మా పిల్లలు అయితే అస్సలు విసిగించలేదండి. ఇంక పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా అక్కల పిల్లలు, మా పిల్లలు కూడా అసలు ఇబ్బంది ఏం పెట్టకుండా బాగా నడిచారు. పిల్లల ఫేసులు ఎందుకు అలా పెట్టారంటే వాళ్ళకి అక్కడ బొమ్మలు కనిపించాయండి. అవి తీసుకోమని గోల. ఇంక మేమైతే ఇంటికెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంక తీసుకొచ్చామండి. ఇంకా లోపలికైతే వెళ్ళబోతున్నామండి. ఇంకెక్కడి నుంచి చూసేసరికి వావ్ అనిపించింది. చాలా అంటే చాలా బావుంది. ఈ చర్చ్ అయితే మెయిన్ మన ఆసియా ఖండంలోనే చాలా పెద్దదంటండి. సో ఇంకా హైట్ వల్ల అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా బయట నుంచి చూసేసరికి వామ్మో ఎంత హైట్‌లో ఉందంటే చాలా హైట్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటోస్ తీస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా లోపల ఎలా ఉంటది ఏంటని చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాం. ఇంకా పిల్లలు కూడా వెళ్తున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే సీసీ కెమెరాలు కూడా పెట్టారండి. పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా ఫోటోస్, వీడియోస్ ఏమి అలౌడ్ లేవని చెప్తున్నారు. పోలీసులు ఏంటంటే ఒక దగ్గర ఉంటారు కదండీ. సో వాళ్ళు ఇటు అటు తిరిగేలోపు ఇంక మేమైతే వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకుంటున్నామండి. ఇంక లోపల కూడా చాలా అంటే చాలా బావుందండి. ఇదేంటంటే పూర్వంలో కట్టినవన్నీ కూడా చాలా గట్టిగా కట్టారు కదండీ. సో ఇదంతా రాయితో కట్టిందే. మా పిల్లకాయలు బయటైతే బానే ఉన్నారు కానీ చర్చ్ లోపలికి మాత్రం అస్సలు సరిగా లేరు. ఇంక చర్చ్ అయితే ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఉంటదని అక్కడ ఒక గ్లాస్‌లో అయితే పెట్టేసి ఇంక అక్కడ పక్కన పెట్టారండి. చాలా అంటే చాలా బావుంది లోపలైతే.
మేము వెళ్ళేదైతే ఫ్రైడే అండి. ఇంక వచ్చేవాళ్ళు వస్తూ ఉంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటున్నారండి. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట చాలామంది చెప్తున్నారు. ఇంక మా పిల్లలైతే ఇంక లోపల ఆడుకుంటున్నారు. అల్లరి కూడా చేశారనుకోండి. ఇంక ఫైనల్‌గా బయటకైతే వచ్చేసాము. ఇంక మేమైతే లోపల ఎలా ఉంది ఏంటని ఇంక బయటకొచ్చి అయితే మాట్లాడుకుంటున్నామండి. ఇంక లోపల వచ్చేసరికి ఇంక బయట ఎంత హైట్‌లో ఉంది కదా! లోపల కూడా ఇంకా చాలా పెద్దగా ఉంటదేమని ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, ఇంక పర్లేదు అనిపించింది. అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కొంచెం చిన్నగా అనిపించింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే జస్ట్ బయట చూసాము. మళ్ళీ లోపల కూడా చూసామండి. సో, సైడ్ నుంచి బ్యాక్ సైడ్ అయితే చూడలేదు. ఇంక బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తే బావుంటదని చెప్పారు. సో, మీరు ఎవరైనా ఇంకా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా మొత్తం చూడండి. ఇంకా ఓపెన్ ప్లేస్ అంటారా ఇంకా చాలా అంటే చాలా పెద్దదండి. చాలా బావుంది కూడాను. చుట్టూ చెట్లు మొత్తం వాతావరణం చాలా ప్రశాంతంగా చాలా కూల్‌గా చాలా బావుంది. మనకు కావాలంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకొని కూడా ఇక్కడ తినొచ్చండి. ఇంక ఫోటోస్ అయితే ఇంకా చాలా రేట్ చెప్పారండి. ఇంక మేమైతే ఫోన్‌లో ఫోటోస్ తీసుకొని వచ్చేసాము. ఇంకా బయటైతే ఇంకా పిల్లలైతే అక్కడ పక్కనేనండి చాలా కోతులొచ్చాయి. అదిగోండి అక్కడ మీకు జూమ్ చేసి చూపించాను. ఫోన్‌లో కంటే బయటైతే చాలా బాగా కనిపించాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయి కూడాను. చెట్టు పైకి కూడా ఉన్నాయి. ఇంక మా పిల్లలైతే ఒకవైపు గోల పెడుతున్నారు. నన్నైతే వీడియో కూడా సరిగ్గా తీయనివ్వట్లేదు వాళ్ళు. ఫైనల్‌గా ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నామండి. చాలా అద్భుతంగా వచ్చాయి. చాలా బావుంది కూడాను. ఇంకా పక్కన ఇదిగోండి దీనికోసం ఇందాక కొంచెం మొక్కలు ముడుచుకున్నారు వెళ్ళేటప్పుడు. ఇంకా ఫైనల్‌గా నేనొచ్చేసరికి మా వారైతే మా అబ్బాయికి ఇదిగోండి ఐస్ క్రీమ్ కిట్ అయితే కొనేసారు. ఇంక ఇక్కడ ఎనీ టైమ్ షాప్స్ అయితే ఓపెన్‌లో ఉంటాయండి. ఇంక మేము వెళ్ళేసరికి అయితే చాలా వరకు ఓపెన్‌లోనే ఉన్నాయి. కొన్ని ఒక 5, 6 షాప్స్ మాత్రమే క్లోజ్‌లో ఉన్నాయి. ఇంక జనాలంటారా ఇంకా మేము వెళ్ళేది ఫ్రైడే కనుక నార్మల్‌గా ఉన్నారు. సండే అయితే చాలా ఎక్కువ మంది వస్తారంట. ఫైనల్‌గా నేనైతే ఒక రౌండ్ అయితే ఏసానండి. ఇలాంటి షాప్స్ ఉండేసరికి నా మనసైతే అస్సలు ఒప్పుకోదు. ఇంకా చూడాలనిపిస్తది. ఇంకా నచ్చితే తీసుకుంటాను. ఇంకా ఏమీ నచ్చకపోయేసరికి ఫైనల్‌గా వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలని ఒక రింగ్ అయితే తీసుకున్నా. ఇంకా నలుగురు పిల్లకాయలకైతే పండగ అయిపోయిందండి. ఇంకా మా పిల్లోడైతే ఇదిగోండి మా అంచిత్ అయితే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. చిన్నోడైతే ఒక కార్ తీసుకున్నారు. మా అక్కల పిల్లలు కూడా అంతే పెద్దోడు కార్ తీసుకున్నాడు. పాప అయితే వేరేది తీసుకుంది. నేనైతే రింగ్ తీసుకున్నా. ఇది 60 రూపీస్. ఫైనల్‌గా మెదక్ చర్చ్ అయితే చూసేసామండి. ఇంకా ఫైనల్‌గా ఏదో ఒకటి అయితే అయ్యింది. మా అక్కలు వచ్చినందుకు ఒక ప్లేస్ అయితే చూసాము. ఇంకా మీరు ఎంతమంది మెదక్ చర్చ్‌కి వెళ్లారనేది కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుందండి. ఇంకా బస్ స్టాప్‌కి వెళ్ళేసరికి ఇంకా బస్సు ఏ టైంలో దొరుకుతదో ఏంటో తెలీదు. సో, ఇంక వీడియో అయితే ఇక్కడితో సమాప్తం అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.